కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరు కానున్నారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందరూ 2 గంటలకు నేను సీఎల్పీ కాగానే మీ దగ్గరకు వస్తా. మా కార్యాలయం నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం కూడా వచ్చి జరిగిన పరిక్రమ అంతా కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాని మీద తర్కం వద్దు, దాని మీద విమర్శలు వద్దు. దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోదాం. బేస్ చేసుకొని ముందుకు పోయే ప్రక్రమలా ఇంకా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఇవాళ దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు మీ ఆలోచనకరంగా తీసుకోదాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క సర్వే, ఈ వచ్చిన నివేదికను స్వాగతించండి పెద్ద మనసుతోటి. భవిష్యత్తు రోడ్ మ్యాప్కు ప్రణాళిక ఇవ్వండి. ఏ విధంగా బలవర్గాలు న్యాయం చేయాలో మా అందరినీ బలోపేతం చేసి ప్రభుత్వంలో ఇవి జరగాలని చెప్పే విధంగా మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి. కానీ మీరు బయట ఈ విధంగా మాట్లాడడం ద్వారా మేము కూడా ఏంది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేటువంటి ఆలోచనతున్నాం. రాజకీయ ఆలోచన కొరకు, రాజకీయ ప్రేరేపణ కొరకు బలహీన వర్గాలను ఏదో రాజకీయాలు వాడుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ కాదు ఇది. కాబట్టి దయచేసి ఇవాళ వచ్చినటువంటి శాతానికి న్యాయం జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడానికి మీ దగ్గరకు వస్తాం. దయచేసి సహకరించండి. విమర్శలు వద్దు, అనవసర రాజకీయాలు అనేటువంటి అంశాలతోటి బీసీలకు అన్యాయం జరగకుండా చూడమని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు